నమస్తే వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ డ్రైవ్. నేను హిమోర్ష. ఇక డీటెయిల్స్కి వెళ్తే పశ్చిమాసియా అట్టుకొడుతోంది. మిసైళ్లు బాంబుల దాడులతో ఇరాన్ గల్ఫ్ దేశాలు భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఆయా దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతాల ప్రజలు యుద్ధం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తుంటే ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు. ఇరాన్తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం కూడా ఉందని ట్రంప్ అయితే ప్రకటించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పూర్తి స్థాయిలో కొనసాగుతోందని వెల్లడించారు. తొలుత అమెరికాతో చర్చలకు సిద్ధమైన ఇరాన్ యూటర్న్ తీసుకోవడంతో యుద్ధం తీవ్రత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ట్రంప్ వార్నింగ్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి కౌంటర్ కూడా ఇచ్చారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు లిమిట్స్ లేవని, తమను తాము రక్షించుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు స్పందించారు. చర్చల ద్వారానే వివాదాలను కూడా పరిష్కరించుకోవాలని, ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరారు. తాజా పరిణామాలపై నెతన్యాహుతో ప్రధాని మోదీ కూడా చర్చించారు. శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సైతం అత్యవసరంగా సమావేశమై ఉద్రిక్తతల తగ్గింపునకు పిలుపునిచ్చింది. ప్రపంచానికి ఇప్పుడు యుద్ధ విరమణ అవసరమని, ఉద్రిక్తతలు వెంటనే తగ్గాలని సూచించింది. ఇక ఇరాన్ చేస్తున్న దాడులపై సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, బెహ్రెన్, జోర్దాన్, ఖతార్ అత్యవసర భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా అమెరికాకు ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా దేశాలు మద్దతు తెలిపాయి. యుద్ధం కోసం తమ ఎయిర్ బేస్లను కాపాడుకోవాలని, వాడుకోవాలని అమెరికాకు బ్రిటన్ సూచించింది. ఇప్పటికే రష్యా, చైనా సైతం ఇరాన్పై దాడులను ఖండించాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించాయి. అమెరికాకు ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు తెలిపినట్లు ఇరాన్తో సత్సంబంధాలు ఉన్న చైనా, రష్యా మద్దతు తెలిపితే పరిస్థితి ఎలా మారుతోంది? ఈ దాడులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? ఒకవేళ ప్రపంచ యుద్ధమే జరిగే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి? రైట్. ఇక పశ్చిమాసియాలో అడ్డుకడుతోందని చెప్పాలి. మిసైళ్లు, బాంబుల దాడులతో ఇరాన్ గల్ఫ్ దేశాలు భయానక వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకైతే వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అక్కడి ప్రాంతాల ప్రజలు యుద్ధం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తుంటే ముఖ్యంగా ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్. చెప్పండి కోటేశ్వర్ గారు, నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, రోజు రోజుకైతే ఈ దాడులు 3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈ దాడులు అయితే మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కూడా అయితే మనకు కనిపిస్తున్నాయి. అసలు ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు. అసలు ఎందుకు ఇంతగానం చేస్తున్నారంటారు? దీనికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? 3 నుంచి 4 వారాల పాటు దాడులు కొనసాగుతాయని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పాడు. అదే కనుక జరిగితే ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. మధ్యప్రాచ్యం, అదేవిధంగా పశ్చిమాసియాలో పరిస్థితి ఏ విధంగా మారుతుందో, ఎలాంటి దుష్పరిణామాలు జరుగుతాయో కూడా చెప్పలేనటువంటి స్థితి ఉంది. ఇరాన్ అధినేత అలీ ఖమేనీ హత్య అత్యంత దారుణం, దుర్మార్గం. ఏ విధంగా చూసినా కానీ దాన్ని ఖండించాల్సినటువంటిది. ఇంతటి దుర్మార్గానికి అమెరికా ఎందుకు పాల్పడింది అన్నది ఇవాళ యావత్ ప్రజానీకం ఆలోచిస్తున్నటువంటి సమస్య. ఒకటి, ఇరాన్ ప్రభుత్వం లేదా అక్కడ ఉన్నటువంటి పాలకులు పశ్చిమాసియా ఆ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను అడ్డుకోవడంతో పాటు అమెరికా రాజకీయ విధానాలని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది వాస్తవం. ఒకటి, పాలస్తీనా ఏర్పాటు కోసం పోరాడుతున్నటువంటి అనేక సంస్థలకు, అదేవిధంగా ఇజ్రాయెల్ దుండగాన్ని వ్యతిరేకించేటువంటి అనేక సంస్థలకు ఇరాన్ అన్ని రకాలుగా సాయం చేస్తున్నది. అందువలన అలాంటి ఇరాన్ను అదుపులోకి తెచ్చుకోవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం. దాంతోపాటు ఇరాన్లో ఉన్నటువంటి అపారమైనటువంటి
చమురు సంపదలని కొల్లగొట్టాలి అనేటువంటిది కూడా మరొక లక్ష్యం. ఇట్లా బహుముఖ లక్ష్యాలతోటి అమెరికా గత కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు బరి తెగించి దాడులకు దిగటమే కాకుండా ఖమైనీని హత్య చేసింది, అనేక మందిని కూడా హత్య చేసింది అనేటువంటిది గమనించాలి. దీనికి అమెరికా చెప్తున్నటువంటి కారణం ఏమిటి? ఇరాన్లో తలెత్తినటువంటి ప్రజల నిరసనను ఖమైనీ సర్కార్ క్రూరంగా అణిచివేసింది. అందుకని ఖమైనీని అధికారం నుంచి తొలగించాలి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇది తర్కానికి నిలిచేటువంటి అంశం కాదు. ఎందుకు అంటే ఏ దేశంలో ప్రజాందోళన తలెత్తినా లేకపోతే దాన్ని అణిచివేసినా అది ఆయా దేశాల అంతర్గత సమస్య తప్ప ప్రపంచానికి లేకపోతే మరొక దేశానికి సంబంధం లేదు. అదే కనుక వాస్తవం అయ్యేట్లయితే మరి బంగ్లాదేశ్లోను, శ్రీలంకలోను లేదా ఇతర అనేక దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జనం ఉద్యమించినటువంటి సందర్భాలను చూసాం. మరి ఆ ప్రభుత్వాల మీద అమెరికా ఇలాంటి వైఖరిని ఎందుకు తీసుకోలేదు అనేటువంటి ప్రశ్న. అందుకని ఇరాన్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంగా చేసుకొని ఈ దుర్మార్గానికి పాల్పడతా ఉంది. రెండవది, ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంటే అణుబాంబులను తయారు చేసేందుకు పూనుకుంది. అణుబాంబులను తయారు చేస్తే ప్రపంచానికి, మొత్తం పశ్చిమాసియాకి, మధ్యప్రాచ్యానికి ముప్పు అని మరొక కట్టుకథ చెప్తా ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబు ఉంది, అందరికీ తెలిసినటువంటిదే. అదేవిధంగా అమెరికా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, చైనా, భారత్, పాకిస్తాన్, ఇట్లా 9 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నప్పుడు ప్రపంచానికి లేదా ఆయా ప్రాంతాలకు లేనటువంటి ముప్పు ఒక ఇరాన్ తయారు చేస్తేనే ఎందుకు వస్తుంది అనేటువంటి తర్కం కూడా నిలిచేటువంటిది కాదు. అందుకని ఏ విధంగా చూసినా కానీ ఇది అసంబద్ధమైన లేకపోతే దుర్మార్గమైనటువంటి దాడి. పోనీ ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు, అది శాంతియుత ప్రయోజనాలకు అంటే విద్యుత్ అవసరాలకు మాత్రమే వినియోగించుకునే విధంగా గతంలో ఇదే అమెరికా, ఇదే ట్రంప్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ని రెచ్చగొట్టింది డొనాల్డ్ ట్రంప్. ఇన్ని చేసిన తర్వాత మేము మా అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఇరాన్ చెప్పింది. ఇప్పుడు కూడా మొన్న జరిగినటువంటి జెనీవా చర్చల్లో కూడా మీరు మాకు హామీ ఇవ్వండి, హామీ ఇస్తే మేము అణు కార్యక్రమాన్ని మేము నిలిపివేస్తామని కూడా ఇరాన్ చెప్పింది. అయితే అసలు దురుద్దేశం కడుపులో పెట్టుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్, అమెరికా మరి కొత్త సమస్యలని దానికి ముడిపెట్టింది. ఏమిటి ఆ కొత్త సమస్యలు అంటే, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాలి. అదేవిధంగా ఇతర సంస్థలకు, ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ని, అమెరికాను వ్యతిరేకించేటువంటి ఇతర సాయుధ సంస్థలు, దేశాలకు సహాయం నిలిపివేయాలి. ఈ అంశం దగ్గర పీటముడి పడింది. అణు కార్యక్రమం గురించి మేము చర్చిస్తాం, ఒప్పందానికి మేము సిద్ధమే, కానీ మిగిలినటువంటి 2 అంశాలని మేము అంగీకరించేది లేదు అని చెప్పేసి ఇరాన్ చెప్పిన తర్వాత ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడ్డాడు. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ గొంతెమ్మ కోరికలు కోరినటువంటి అమెరికా దాన్ని అంగీకరించాలని ఎక్కడా లేదు ప్రపంచంలో. అయితే ఆ సాకుతోటి ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడింది. ఇదే కాదు, ఇదే విధానాన్ని కనుక ప్రపంచం ఆమోదించేట్లయితే ఏ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులనైనా తమకు లొంగకపోతే అటువంటి వాళ్ళని ఇదే విధంగా మట్టు పెట్టేందుకు కూడా సాహసిస్తుంది. గతంలో సద్దాం హుసేన్ని అలాగే చంపేసింది. అదేవిధంగా లిబియాలో గడాఫీని అదేవిధంగా చంపేసింది. దేశంలో, ప్రపంచంలో గడిచినటువంటి 100 సంవత్సరాల కాలంలో దాదాపు 59 మంది ఈ విధంగా, అంటే అంతర్గతంగా కావచ్చు లేదా బహిరంగంగా కావచ్చు, పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళని హత్య చేయించడంలో అమెరికా హస్తం ఉన్నది అనేది వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలు.
కోటేశ్వరరావు గారు, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఇరాన్తోనైతే ఈ యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం కూడా ఉందని ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. అంటే మరి నిజంగా ఇది అంటే ఇంకా వారాల పొడుగా ఇది పొడిగించే అవకాశం ఎందుకు వచ్చిందంటారు? అసలు దీనికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు మరి? ఎందుకంటే ఇంకా ఇరాన్ని వీలైతే ఆక్రమించుకొని అక్కడ ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎట్లాగైతే వెనిజులాలో మదురోని కిడ్నాప్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కకి నెట్టేసి అక్కడి చమురు సంపదలన్నింటినీ కూడా అమెరికా కంపెనీలు ఇవాళ ప్రపంచానికి విక్రయిస్తున్నాయి. కావాలంటే భారత్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇరాన్లో ఉన్నటువంటి సంపదలన్నింటినీ కూడా అక్కడ దోచుకొని చమురు లేదా ఇతర విలువైనటువంటి సంపదలన్నింటినీ కూడా దోచుకోవడానికి ఒక పెద్ద పథకం. రెండోది, అక్కడ ఉన్నటువంటి ఇరాన్కు ఉన్నటువంటి మిలిటరీ సామర్థ్యాలన్నింటినీ కూడా నాశనం చేయాలి, మళ్ళా తిరిగి అది బలపడకుండా చూడాలి. ఇట్లా అనేక రకాల ఎత్తుగడలతోటి అమెరికా మరికొద్ది వారాల పాటు మేము ఈ దాడులు సాగిస్తామని చెప్తా ఉంది. మరి దానికి ఇరాన్ వైపు నుంచి కూడా ప్రతిఘటన బలంగానే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద చూసినప్పుడు అమెరికా బలంతో పోలిస్తే ఇరాన్ బలం అనేటువంటిది పరిమితమే. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొంత నష్టం కలిగించగలదు. కానీ అమెరికా అంత బలమైనటువంటి మిలిటరీ శక్తి ముందు ఇరాన్ తట్టుకోగలదా అనేటువంటిది ఒక ప్రశ్న. బయట నుంచి దాడులు చేయడం తప్ప ఇరాన్ గడ్డ మీదకు వెళ్ళి అమెరికా సైన్యం కనుక దాడులు పూనుకుంటే అమెరికాకి చావు దెబ్బ తగులుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అందుకనే బయట నుంచి నౌకల ద్వారా, విమానాల ద్వారా దాడులు చేస్తారు తప్ప ఇంతవరకు ఇరాన్ గడ్డ మీదకు తన సైన్యాన్ని దించలేదు. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి పరాభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లోకి అమెరికా సైన్యం ప్రవేశించి అక్కడ తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలి చివరికి తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని కట్టుబట్టలతోటి పారిపోయినటువంటి ఉదంతాన్ని మనం 2021లో చూసాం. అందుకని ఇరాన్ని ఆక్రమించుకుంటుందా లేకపోతే బయట నుంచి దాడులు చేసి నాశనం చేస్తుందా అనేటువంటిది మనం చూడాలి. కోటేశ్వరరావు గారు, మొదట్లోనైతే అమెరికాతో చర్చకు సిద్ధమైన ఇరాన్ అనేది మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు మరి? తర్వాత మాట్లాడతాను. ఓకే 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 ఏమంటారు మేడం? కోటేశ్వరరావు గారు, మొదట్లో అమెరికాతో చర్చలకు సిద్ధమైన ఇరాన్, అంటే ఇరాన్ తో అయితే ఆ మొదట్లో కూడా మనకు చర్చలకు సిద్ధమైంది కదా, మరి ఇప్పుడు యూటర్న్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏమై ఉండవచ్చు అంటారు? ఇప్పుడు కూడా ఇరాన్ చర్చలకు సిద్ధంగానే ఉంది, మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కూడా వెనక్కు తగ్గలేదు. కానీ అమెరికాయే ఆ చర్చలు అనేటువంటి అంశాన్ని గురించి పట్టించుకోకుండా దాడుల్ని కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికీ ఇరాన్ సిద్ధంగానే ఉంది అణు ఒప్పందం మీదనే. మిగిలినటువంటి అంశాల గురించి మేము దానితో చర్చించేటువంటి అవకాశం లేదని స్పష్టంగా చెప్పింది. అందుకని అణు ఒప్పందం దాని గురించి చర్చలకు ఇరాన్ ఇప్పటికీ సిద్ధంగా ఉంది. అమెరికాయే కుంటి సాకులతోటి వెనక్కిపోతా ఉంది అనేది స్పష్టం. కోటేశ్వరరావు గారు, అంతేకాకుండా ఇప్పుడు మనం చూసుకుంటే ట్రంప్కి అయితే వార్నింగ్ అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే తమ దేశాన్ని కాపాడుకునేందుకు లిమిట్సే లేవని, తమను తాము రక్షించుకునే హక్కు తమకు ఉందని అయితే స్పష్టం చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మరోవైపు కూడా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు కూడా స్పందించినట్లు కూడా మనకు తెలుస్తోంది. మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? ఇరాన్ మీద దాడి జరిపింది ఇజ్రాయెల్, అమెరికా. అందువల్ల దాని నుంచి రక్షించుకునేటువంటి ఆత్మరక్షణ హక్కు 100% ఉన్నది. దాన్ని ఎవరు కాదనలేని ఉంటుంది. మన దేశం మీద ఎవరైనా దాడి చేశారనుకోండి, మనం చేతులు ముడిచి కూర్చుంటామా? అది దేశభక్తి అనేది. అదేవిధంగా అలాంటి హక్కు ఇరాన్కి కూడా ఉంది. ఇప్పుడు ఇరాన్ దాడికి గురైనటువంటి దేశం, అది ముందుగా ఇజ్రాయెల్ మీదనో మరొక దేశం మీదనో దాడి చేయలేదు. ఇప్పుడు మిగతా దేశాల మీద దాడి చేస్తుందని చెప్పి చెప్తున్నారు. మిగతా దేశాల మీద దాడిగా దాన్ని చూడకూడదు. ఆయా దేశాలు
ఇరాన్కు వ్యతిరేకంగా కావచ్చు లేదా ఇతర దేశాలకు వ్యతిరేకంగా కానీ అమెరికా సైనిక స్థావరాలని ఎందుకు అనుమతించాయి? దుబాయ్ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా అవి తమ మిలిటరీని అట్టి పెట్టుకోవడానికి వాటికి రైట్ ఉంది. కానీ అమెరికా సైనిక స్థావరాలని అవి ఎందుకు అనుమతించాయి? అక్కడ ఎవరి మీద దాడులు చేయిద్దామని ఆ దేశాలు అక్కడ అమెరికా స్థావరాలను పెట్టారు. అందుకని ఆ స్థావరాల మీద దాడి చేస్తామంటే మా మీద దాడి చేస్తున్నారని చెప్పేసి అవినీతిగా కోల్పెట్టు. వాటికి రైట్ ఎక్కడుంది? ఒక దుర్మార్గుణ్ణి ఒక గూండాని మనం ఇంట్లో పెట్టుకుంటాం. ఆ గూండాని చంపడానికి వేరే వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఆ గూండా కోసం మన ఇంటి మీద దాడి చేసినట్టు మనం భావిస్తామా? అదేవిధంగా అమెరికా అనేటువంటి ఒక గూండాని, ఒక పచ్చి హంతకుడిని ఆయా దేశాలు అక్కడ ఆశ్రయం ఇస్తే అటువంటి వాడిని పట్టుకోవడానికి లేదా అటువంటి వాడి మీద దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తూ ఉంది. అది మా మీదనే జరుగుతున్నటువంటి దాడి అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నాయి. అందుకని వాటికి అటువంటి హక్కు లేదు. ఆ స్థావరాలను ఖాళీ చేయించమనండి. ఆ ఖాళీ చేయిస్తే ఇరాన్ వాటి మీద దాడి చేయదు. స్థావరాలు లేనటువంటి దేశాల మీద ఎక్కడైనా ఇరాన్ దాడి చేసిందా ఈ 2 రోజుల్లో? ఎక్కడా దాడి చేయలేదు. అందుకని పశ్చిమ దేశాలు, వాటికి తొత్తులుగా మారినటువంటి దేశాలు ఇవాళ తాము ప్రమాదంలో పడి తమ జనాన్ని ప్రమాదంలో పెట్టి యావత్ ప్రపంచాన్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి దుర్మార్గం ఇప్పుడు సాగుతాం. కోటేశ్వరరావు గారు, అంటే తాజా పరిణామాలకు సంబంధించి మనం చూసుకుంటే గనక నెతన్యాహుతో ప్రధాని మోదీ కూడా చర్చించడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే శాంతి దిశగా చర్యలు కూడా తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సైతం అత్యవసరంగా సమావేశమై ఉద్రిక్తతల తగ్గింపునకైతే చర్చకు సిద్ధం అంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. సార్, దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? మరి ఒక దుర్మార్గానికి పాల్పడినటువంటి దేశంతో మన ప్రధానమంత్రి అంతకు ముందు 2 రోజుల ముందే కదా వెళ్ళి మాట్లాడొచ్చారు. అప్పటికే ఇరాన్ మీద దాడి చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ అనేక సార్లు హెచ్చరించాయి. అమెరికా యుద్ధ నౌకలన్నింటినీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి, ఇజ్రాయెల్ సమీపంలోకి వాటన్నిటినీ కూడా తరలించిన సంగతి నరేంద్ర మోడీ గారికి తెలియదా? మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇజ్రాయెల్ పర్యటన జరిపినప్పుడు మీరు ఈ విధమైనటువంటి సమీకరణ మంచిది కాదు, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీస్తుంది అని చెప్పేసి అప్పుడు ఇజ్రాయెల్కి, అమెరికాకి ఎందుకు చెప్పలేదు? అప్పుడు మౌనంగా ఉండి అప్పుడు ఇజ్రాయెల్ను పొగిడొచ్చి ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో ఏం మాట్లాడతారు భారత ప్రధాని నరేంద్ర మోడీ? మరిన్ని దాడులు చేయండి, మరింతమంది పసిపిల్లల్ని స్కూళ్ళ మీద, ఆసుపత్రుల మీద, గాంధీ ఆసుపత్రి మీద దాడి చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రుల మీద లేదా స్కూళ్ళ మీద దాడి చేసి పసిపిల్లల్ని, రోగుల్ని చంపమని ఏమన్నా చెప్తారా? ఓకే, ఆపమని చెప్పడానికి చేశారని అనుకున్నాం. మరి ఇరాన్ కూడా మనకు మిత్ర దేశమే కదా. ఇరాన్ అధ్యక్షుడు లేకపోతే ప్రధానమంత్రితో ఎందుకని మాట్లాడలేదు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే చూస్తూ ఉంటే మన దేశం గురించి బయట ప్రపంచానికి, ముఖ్యంగా పశ్చిమాసియాకి, గల్ఫ్ దేశాలకి ఒక చెడు సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఉంది. ఇది మన దేశానికి మంచిది కాదు ఈ విధమైనటువంటి వైఖరి అని నిర్మోహమాటంగా చెప్పాల్సి వస్తూ ఉంది. కోటేశ్వరరావు గారు, అంటే ఇంత దారుణం జరుగుతూ ఉండగా అంటే ముఖ్యంగా ఇప్పుడు అమెరికా కావచ్చు, అదేవిధంగా ఆస్ట్రేలియా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఈ కెనడా దేశాలు కూడా అంటే వీటన్నిటికైతే మద్దతు తెలపడం కూడా జరిగింది. అంటే యుద్ధం కోసం తమ ఎయిర్ బేస్లను కూడా వాడుకోవాలని అమెరికాకైతే బ్రిటన్ కూడా సూచించింది. అంటే దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇప్పటికే రష్యా కావచ్చు, ఇటు చైనా సైతం ఇరాన్ పై దాడులకైతే ఇప్పుడు అంటే ఖండించినాయన్న విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? అంటే నిజంగా వీరు చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. మొత్తం మీదట ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? మరి ఇరాన్ మీద జరిపే దాడులకి తమ సైనిక స్థావరాలని, ఇతర మిలిటరీ కేంద్రాలని వినియోగించుకోవచ్చు అని ఏ దేశం చెప్తే ఆ దేశం కూడా ఈ దుర్మార్గంలో పాలు పంచుకున్నట్లే. ఎవరైనా కానీ ఏదైనా
ఒక ఘర్షణ తలెత్తితే సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మరొక దేశం మీద దాడి చేయడానికి మేము సహకరిస్తాం, మా సైనిక స్థావరాలని, మా వైమానిక స్థావరాలని మీరు వినియోగించుకొని దాడి చేయండి అని చెప్పడం అంటే పచ్చి దుర్మార్గానికి మద్దతు ఇచ్చేటువంటి మరో పచ్చి దుర్మార్గం. అది బ్రిటన్ కావచ్చు, లేకపోతే మరొక దేశం ఏదైనా కావచ్చు. ఇలాంటి దుర్మార్గుల్ని కూడా యావత్ సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నగాక మొన్న అదే కెనడా మీద మేము పన్నులు వేస్తున్నాము, కెనడాని మా దేశంలో 52వ రాష్ట్రంగా 51వ రాష్ట్రంగా మేము చేసుకుంటాము అని చెప్తే అదే కెనడా వ్యతిరేకించింది. మరి ఇప్పుడు సిగ్గు లేకుండా అమెరికా చేసేటువంటి దుర్మార్గానికి ఆ కెనడా మద్దతు ఇస్తున్నదంటే వాళ్ళు అమెరికాకి అమ్ముడుపోయారా, లేకపోతే ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళ అనేటువంటి జనానికి అనుమానం వస్తాం. ఏమిటి దుర్మార్గం? ఎందుకని ఒక దుర్మార్గానికి మద్దతు ఇస్తున్నారంటే అంటే మీరు కూడా ఎవరైనా ఏ దేశం మీదైనా దాడి చేయడానికి మీరు కూడా సిద్ధపడుతున్నారు. అంటే రేపు మీరు దాడి చేస్తే అమెరికా మీకు మద్దతు ఇవ్వాలి, అమెరికా దాడి చేస్తే మీరు మద్దతు ఇస్తారు, మీరందరూ కలిసి ప్రపంచాన్ని పంచుకుంటారు. ఇదే కదా దుర్మార్గం. ఎందుకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అది బ్రిటన్ చేసినా, కెనడా చేసినా, మరొకటి చేసినా ఇదే దుర్మార్గం. కానీ దానికి ప్రతిగా చైనా, రష్యాలు ఈ దుర్మార్గాన్ని ఖండిస్తుంది. అందుకని మన దేశం కూడా ఇంతవరకు అసలు మౌనం 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 మౌనం. ఏమిటంటే ఇది ఒక దౌత్యం అంటారు. ఏమి దౌత్యం ఇది? అమెరికాకు లొంగిపోయేటువంటి దౌత్యం తప్ప దీనిలో మరొకటేం కనిపించడం లేదు. విశ్వగురువుగా భారత్ మారుతుంది, ఆ భారత్కి నేనే విశ్వగురువుని అని చెప్పుకుంటున్నటువంటి, లేదా ఆ విధంగా నరేంద్ర మోడీ విశ్వగురు, ప్రపంచంలో ఆయనకున్నంత పలుకుబడి ఎవరికీ లేదు అని చెప్తున్నారు కదా. ఎందుకని మరి ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు? 2 రోజుల ముందే కదా ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళొచ్చారు. తెలీదా? ఆ మాత్రం తెలీదా? అజిత్ దోవల్ గారు ఈయనకేమీ చెప్పలేదా ప్రధానమంత్రికి యుద్ధ సన్నాహాల గురించి? యావత్ ప్రపంచం, యావత్ మీడియాలో చర్చలు జరుగుతుంది కదా. వెళ్ళి ఎందుకు నివారించలేకపోయారు? నరేంద్ర మోడీ గారికి నిజంగా అంత పలుకుబడి ఉంటే. కోటేశ్వరరావు గారు, ఇవన్నీ కూడా నాటకాలు అనేది మనకు అర్థమవుతాం. కోటేశ్వరరావు గారు, మొత్తం మీదట అంటే ఇప్పుడు అమెరికాకు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ అయితే మద్దతు తెలిపినట్లేనంటారా? లేదంటే గనక ఇరాన్తో సత్సంబంధాలు ఉన్న చైనా కావచ్చు, ఇటు రష్యా అనేది మద్దతు తెలిపితే పరిస్థితి అనేది ఏ విధంగా మారబోయే అవకాశాలు ఉన్నాయన్నట్టు చెప్పొచ్చు అంటారు? మరి ఇరాన్కి రష్యా, చైనా ఆల్రెడీ మద్దతు ఇస్తున్నాయి. అవేమి బహిరంగమే, కొత్తగా ఏమి దాచుకోవట్లేదు. ఇరాన్ మీద ఆంక్షలు పెట్టినప్పుడు ఇరాన్ నుంచి మేము చమురు కొనుగోలు చేస్తాము, మమ్మల్ని ఎవడో ఆపటానికి లేదు అని చెప్పేసి చైనా బహిరంగంగానే చమురు కొనుగోలు చెప్తా ఉంది. అదేవిధంగా ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాకు అవసరమైనటువంటి డ్రోన్లను తయారు చేసి ఇరాన్ను రష్యాకు సరఫరా చేస్తూ ఉంది. అందుకని అటువంటి సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆపదలో ఉన్నటువంటి ఇరాన్ని ఆదుకోవడానికి ఎదురుదాడి చేయడానికి కాదే, ఎదురుదాడి చేయమని చెప్పేసి ఏమన్నా రష్యా కానీ చైనా కానీ ఇరాన్ను ప్రోత్సహించాయా? ఎప్పుడైనా ఎవరినైనా చెప్పమనండి. అటువంటి ప్రకటన కానీ ఆ విధమైనటువంటి వైఖరిని కానీ ప్రదర్శించలేదు. ఆత్మరక్షణ కోసం ఆపదలో ఉంది గనక, దాంతో సత్సంబంధాలు ఉన్నాయి, మిత్ర దేశం కనుక చైనా, రష్యా ఇరాన్కి సాయం చేస్తున్నాయి. ఇప్పుడు సాయం చేస్తున్నాయి, భవిష్యత్తులో కూడా సాయం చేస్తాయి. అమెరికా వంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా సాయం చేయడం ఏ విధమైనటువంటి తప్పు కాదు అనేది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం ఒకవేళ ప్రధానంగా చూసుకుంటే గనక అంటే ఈ మొత్తం మీదట ఈ దాడులు అనేవి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ ఈ ప్రపంచ యుద్ధం అంటే ప్రపంచంలో యుద్ధమే జరిగితే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పొచ్చు అంటారు? మరి ప్రపంచ యుద్ధం జరిగేటువంటి అవకాశాలు 100% లేవు. అదేవిధంగా ప్రాంతీయ యుద్ధం అంటే పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి దేశాలు కూడా ప్రాంతీయ యుద్ధానికి తలపడతాయని నేనైతే అనుకోవట్లేదు. ట్రంప్ చెప్పినట్టుగా 3 వారాలు 4 వారాలు
ఇరాన్ మీద దాడులు చేసి దాన్ని సాధ్యమైనంత మేరకు నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది. మనం చూసాం ఇజ్రాయిల్ గాజా ప్రాంతం మీద, పాలస్తీనాకు చెందినటువంటి గాజా ప్రాంతం మీద ఎంత దుర్మార్గానికి పాల్పడిందో, ఎన్ని వేల మంది పసిపిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని చంపేసిందో, మొత్తం గాజా ప్రాంతాన్ని అంతా కూడా నివాసానికి పనికిరాకుండా ఎలా ధ్వంసం చేసిందో మనం చూసాం. బహుశా అదే విధంగా ఇరాన్ను కూడా నాశనం చేయడానికి అమెరికా, ఇజ్రాయిల్ రాబోయేటువంటి రోజుల్లో దాడులు కొనసాగించేటువంటి అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేము. అలా చేస్తారా? చేస్తే దానికి వచ్చినటువంటి ప్రతిఘటనతో ఏం జరుగుతుంది, ఏమిటి అనేటువంటిది ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ దుర్మార్గాన్ని కొనసాగిస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు కనుక అంత పని చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడిలో అరాంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా డ్రోన్తో భారీ విధ్వంసం సృష్టించిన ఇరాన్ భారీపై ఎగసిపడుతున్న మంటలు రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తోంది. ఇక సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్ దాడిలో అరాంకో ఆయిల్ రిఫైనరీ టార్గెట్ గా డ్రోన్తో భారీ విధ్వంసం సృష్టించిన ఇరాన్ భారీగా ఎగిసిపడుతున్న మంటలైతే చెప్పవచ్చు. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు అయితే ఉత్పత్తి కలుగుతోందని చెప్పవచ్చు.